హాయ్! ఈరోజు వీడియోలో పునుగులు ఎలా చేసుకుంటారనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. వీటిని నేను బోండాలని కూడా అంటారు. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి. నెక్స్ట్ మనము బాగా గట్టిగా ఉన్న దోస పిండిని తీసుకోవాలి. పిండిని ఇలా రుబ్బి పెట్టుకొని ఇలా తీసుకోవాలి. పునుగులకి ఎప్పుడు పిండి కొంచెం తిక్కగా గట్టిగా అనేది ఉంటే మనకు బాగా రావడం జరుగుతుంది. పిండి అనేది కొంచెము జారుగా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ లాగడం జరుగుతుంది. అందులో మనం ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనము ఎక్కువ అనేది మనం తినలేమనమాట. ఎగుటు అనేది వేస్తుంది. ఆయిల్ ఉంటే మనం తినబుద్ధి కాదనమాట. ఓకే, ఈ పిండి తీసుకొని కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఉప్పు వేసాము. ఇప్పుడు కొంచెము మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ మైదా పిండి అనేది మనము ఇలాగా బోండాకి కానీ పునుగులకి కానీ మనం మైదా యాడ్ చేసామంటే మెత్తగా అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఈ కరివేపాకు రెబ్బలు మనము ఈ పిండిలో అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నవి ఇప్పుడు మనము బాగా కలుపుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న అవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ పిండిలో మనము బాగా కలిసేలాగా మనము కలుపుకోవాలి. బాగా వాటర్ అనేది మనము యాడ్ చేసుకోకూడదు. మళ్ళీ ఇలా ఉంటేనే మనకు పునుగులు అనేవి బాగా రావడం జరుగుతుంది. చూడండి, ఇలాగ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇలాగే కలుపుకోవాలి. బోండాకి ఎప్పుడు కూడా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్పూన్తో వేసుకుంటారు కొంతమంది స్పూన్తో వేసుకుంటారు, కొంతమంది చేత్తో వేసుకుంటారు. కానీ మనం చేత్తో అనేది వేయడం వల్ల మనకు బాగా ఈజీ అవుతుంది. షేప్ కూడా బాగా వస్తుంది అనమాట. చూడ్డానికి బాగుంటాయి అన్నమాట మనకు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. కడాయి పెట్టుకొని బాగా హీట్ అయ్యాక కడాయిని హీట్ అవుతుంది. హీట్ అయ్యాక ఆయిల్ అనేది మనము వేసుకోవాలి. మనకు తగిన ఆయిల్ అనేది మనము కడాయిలో వేసుకోవాలి. అంటే మనము ఈ పునుగులు అనేది చేసుకోవడానికి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలి కదా ఆయిల్, అందుకని ఎక్కువ వేసుకుంటున్నాము. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేలా చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు తీయండి. లేకపోతే బాగా మాడిపోవడం అనేది జరుగుతుంది. కింద కడాయికి అడుగు అనేది అంటడం జరుగుతుంది అన్నమాట. చూడండి, ఆయిల్ హీట్ అవ్వడం అనేది అయిపోవచ్చింది. హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా చేత్తో మనము కలిపి పెట్టుకున్న పిండిని ఇలాగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, మనకు తగ్గ సైజుని మనము చేత్తో అయితే వేసుకోవడం జరుగుతుంది. ఇట్లా ఒక్కోటి మనం ఇలాగ ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగా చెప్పాను కదా, వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. అన్నీ వేసేసిన తర్వాత మనం పునుగులు అనేది ఆయిల్లో అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు మనము కాల్చి, లో ఫ్లేమ్లో పెట్టి కొంచెము అవి కొంచెం బాగా కచ్చాపచ్చగా కొంచెము అవి బాగా అయ్యాక అప్పుడు తిప్పుకొని అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపలది అనేది బాగా కాలడం అనేది జరుగుతుంది పిండి. లేకపోతే లోపల అనేది పిండి పచ్చిగా ఉంటుంది, బయట త్వరగా కాలిపోతూ ఉంది అనమాట. అందుకని ఇట్లా చెప్తున్నాను. ఇలాగా ఒక్కొక్కటి వేసేసుకోండి. ఈవినింగ్ టైంలో ఇలాగా చేసుకొని స్పైసీగా కావాలంటే ఇంకా మీరు దీంట్లో అల్లము అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ అవి ఏమి యాడ్ చేయలేదు. చూసాను కదా, ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కలర్ అనేది లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేసాక మనము గరిటెతో తిప్పుకోవాలి. చూసారా, లైట్ గోల్డెన్ కలర్కి వచ్చాక ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు 2 సైడ్లు తిప్పుకోవాలి.
లేకపోతే ఒక సైడే మనకు మాడిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని 2 సైడ్లు ఎప్పుడు కూడా ఇలాగా గరిటెతో తిప్పుకోవాలి. ఆల్మోస్ట్ వస్తున్నాయి చూడండి, కలరు చేంజ్ అయింది. గరిటెతో బాగా అన్నీ తిప్పుకోవాలి. చూడండి, కలరు బాగా కలర్ మారిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము గరిటెతో ఇప్పుడు ఇవి పునుగులు అనేవి మనము తీసుకోవాలి, లేకపోతే మాడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, ఇంకా ఈ కలర్ అనేది మనకు రావడం జరిగిందంటే మనకు ఆల్మోస్ట్ అవి అయిపోయాయని, కంప్లీట్ అయిపోయాయని అర్థము. ఇప్పుడు గరిటెతో మనము ఇవి తీసుకుని ప్లేట్లో వేసుకుందాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. మైదా అనేది వేసుకోవడం వల్ల, ఎప్పుడు కూడా మైదా వేసుకోవడం వల్ల బోండా అనేది చాలా మెత్తగా అనేది ఫ్లఫీగా ఉంటుందన్నమాట. ఇలా తుంచగానే మెత్తగా వచ్చేస్తాయి. కొన్ని చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. అది ఓన్లీ వాళ్ళు బియ్యం పిండితో వేస్తేనే అలా గట్టిగా ఉంటాయి. ఎప్పుడైనా కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకొని మీరు ఇలా చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి. చూసారు కదా, వేడి వేడి పునుగులు రెడీ అయిపోయాయి. ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని స్నాక్స్ సర్వ్ చేసుకొని తినేయండి. మీరు ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను. చూసారు కదా కలర్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ.